కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదలబాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. నమస్తే, విన్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఏలూరు అగ్రహారంలోని రామకోటి ప్రాంగణంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. 9వ రోజు గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని భారీ ఊరేగింపు నిర్వహించారు. తొలుత భారీ క్రేన్ల సాయంతో ట్రాలీపై గణనాథుడిని ఎక్కించి డీజే సౌండ్స్, కోలాటాలు, తీన్మార్, కేరళ నృత్యాలతో ఊరేగింపు కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఏ కార్యక్రమం తలపెట్టినా నిస్వార్థ సేవతో ప్రజలకు పూర్తి స్థాయిలో ఉపయోగకరంగా చేస్తూ సమాజ సేవలో పాలుపంచుకుంటున్న ఫ్లాష్ టీమ్ సభ్యులు అభినందనీయులని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. శనివారం గణేష్ నిమజ్జనాలను పురస్కరించుకుని ఫ్లాష్ త్రిశూల్ యోగశాల ఆధ్వర్యంలో భక్తులకు చేపట్టిన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని స్వామీజీ మరియు ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రంశెట్టి శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. తొలత పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్పర్సన్ పెద్దబోయిన శివప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్ మరియు ఫ్లాష్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
ఉంటారు. కానీ ఈ సంవత్సరం మరి అధిక ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే మరి ఇదివరకు ఏదైతే హైదరాబాద్లో జరుగుతున్నాయో ప్రతి ఏటా దాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైతే గణేష్ పూజ మరి నిర్వహించారో ప్రజలందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుడు ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయి. ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గం మీద ఆ గణేశుడు ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అత్యంత మంది భక్తులు అనేక మండపాల్లో ఏ విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారో మనం అందరం కూడా చూసాం. అలాగే మరి ఏదైతే త్రిశూల్ రుద్రబేరి మరి ఏదైతే ప్రజలందరినీ కూడా ఆకట్టుకునే విధంగా మరి ఈ రోజున ఈ విశేష జనం మధ్యన మరి ఏదైతే గణేష్ నిమజ్జన యాత్ర మరి ఉంటుంది, ప్రతి ఒక్కరూ కూడా ప్రజలందరూ కూడా ఈ ఊరేగింపులో పాల్గొనాలి. ఏలూరు అగ్రహారంలో రామకోటి మైదానంలో జై గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా శనివారం గణేష్ నిమజ్జన ఊరేగింపును పురస్కరించుకుని ఉదయం స్వామివారి ప్రసాద లడ్డూను లక్కీ డ్రా తీశారు. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. డ్రాలో గెలుపొందిన ఏలూరు కత్తేపి వీధికి చెందిన భక్తులకు లడ్డూను ఎమ్మెల్యే అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు ఎంఆర్డి బాలరాం, చోడే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. తొలత వీరికి జై గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి సత్కరించారు. అలాగే మరి కార్యక్రమానికి అవుతుంది. అలాగే అధికారులకు లక్కీ డ్రా తీయడానికి విచ్చేసిన కార్యక్రమానికి మన ఏలూరు కార్యవర్గం శాసన సభ్యులు చేతుల మీద అనిచ్చే ఎంత నెంబర్ ఒక 2 ఉంటుంది సార్ 629 మహాలక్ష్మి ప్రధానాన్ని మరి అలాగే లక్కీ డ్రా అలేఖ్య గారు 9848212492 సాయి అలేఖ్య గారు 9848212492 మీకు లడ్డూ తగిలిందండి. రాంకోట్లో లాటరీ తీశారు. మీకు నేను ఏలూరు ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను. మీరు లడ్డూ తీసుకెళ్తానికి వస్తే మీరు వచ్చేదాకా ఉంటా. సాయి అలేఖ్య గారు అందరికీ నమస్కారం.
ఏదైతే ప్రతి ఏటా కూడా రాంకోటి ప్రాంగణంలో మరి వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయో అలాగే ఏదైతే లడ్డూని వేలంపాట వేయకుండా మరి లాటరీ ద్వారా మరి అందరికీ తీస్తారు. ఈ దఫ మరి 631 టోకెన్లు రావడం జరిగింది. మరి 200లో ఉత్సాహం అయిన తర్వాత మరి ఎవరైతే ఫ్రీ వచ్చిన తర్వాత మరి ఆ ఎక్కి వస్తుందో 431 కేఎస్ సాయి అలేఖ్య గారికి మరి రావడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఈ లడ్డూని తీసుకోవడానికి వస్తారు. మరి కమిటీ వారిని సందర్భంగా అభినందిస్తూ మరి ప్రతి ఏటా కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నారు. మరి ఈ 2025 సంవత్సరంలో మరి ఏలూరు నియోజకవర్గంలో ప్రతి చోట కూడా అత్యంత వైభవంగా జరిగినాయి. అలాగే కొత్తగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని అందరూ కూడా ఇవాళ 6వ తారీఖున మరి గణేష్ నిమజ్జనం చేయడానికి ఊరేగింపు కూడా అందరూ కలిసి వెళ్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా అనేక సహకారాలు కూడా అందించింది తప్ప గణేష్ ఉత్సవ కమిటీ వారికి మరి దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు. అలాగే ఈ 7 రోజులు కూడా భక్తులందరూ కూడా మరి విఘ్నేశ్వరుని ప్రార్థించి అనేక కోరికలు కోరారు. తప్పనిసరిగా ప్రజల యొక్క కోరికలు ఏదైతే మనం మొట్టమొదటి పండుగ ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటామో విఘ్నేశ్వరుని పండుగ, ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉంటాయి, వాళ్ళ కోరికలు తీరుతాయని ఆ విఘ్నేశ్వరుని మరొకసారి ప్రార్థించుకుంటూ అందరికీ కూడా మరి నమస్కారం తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏలూరు తూర్పు వీధిలో వేంచేస్తున్న గంగానమ్మ మహాలక్ష్మమ్మ పోతురాజు బాబుల దేవాలయం నందు గంగానమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు రజిత శతకకు ద్రవ్య రూపేణ సహకరించిన పోషకల ఫలకం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులు వంకినేని భానుప్రకాష్, వంకినేని కిరణ్ కుమార్, వంకినేని మహేంద్ర కుమార్, వంకినేని సాయిబాబా, వంకినేని రఘుకుమార్, ముసునూరు బాలాజీ, పొట్లూరు సత్యకుమార్, వంకినేని ఆహ్లాద, వంకినేని పృథ్వీకృష్ణ, కలగర శివరామకృష్ణ ప్రసాద్, ఎడ్లపాటి రాము, గోవాడ రామకృష్ణ పాల్గొన్నారు. గంగానమ్మ గుడిలో వెండి చీర నిమిత్తం అమ్మవారికి, గంగానమ్మ వారికి, మహాలక్ష్మ వారికి, రాజశ్యామల అంశ అయిన గంగానమ్మ వారికి కూడా ఈ వెండి చీర అలంకరించే క్రమంలో మొదటిగా ఇలా తూర్పు వీధి యాదవ సంఘంతోనూ కొంతమంది భక్తులతోనూ చర్చించిన తర్వాత తూర్పు వీధి యాదవ సంఘం తరఫున మేము ముందున్నాం అని కొంత ఆ యొక్క కార్యక్రమానికి వారు అసోసియేషన్ తరఫున ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏంటంటే ఆ అసోసియేషన్ ఆ యొక్క ఇచ్చిన పేర్లు వివర క్రమం పట్టి ఆవిష్కరించడానికి తూర్పు వీధి యాదవ సంఘాన్ని వచ్చి ఆవిష్కరించండి అని అనడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమం మిగిలిన కూడా ఇంకొక ఆవిష్కరణ కూడా ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా గుడి కట్టే క్రమంలో కానీ మిగిలిన విషయాల్లో కానీ తూర్పు వీధి యాదవ సంఘం చేసేది వాళ్ళ యొక్క కృషి, వాళ్ళ యొక్క భక్తి, పాతాచారాల ప్రకారం ఈ గుడిలో తూర్పు వీధి యాదవ సంఘం తరపున ఏదైనా కార్యక్రమాల్లో భాగంగా మొదటిగా హారతులు ఇచ్చే కార్యక్రమం అనేటువంటిది కొన్ని వందల ఏళ్ల నుండి కూడా అలాగే జరుగుతుంది. ఇప్పుడు కూడా భవిష్యత్ తరాలకి ఇక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఎలా జరుగుతుందో అనేటువంటిది ఈ యాదవ సంఘానికి కూడా మీరు తెలియపరచండి అని సూచించడం జరుగుతుంది. పాత జాతరలోనూ పాత కాలంలో కూడా కొన్ని కార్యక్రమాల విషయంలో అపశృతులు, అసత్య ప్రచారాలు చేసిన క్రమంలో ఈ తూర్పు వీధి యాదవ సంఘం కూడా అది కాదు అని వారికి వారే ముందుండి వాటికి అసత్య ప్రచారాన్ని, దుష్ప్రచారాన్ని సవ్యదిశగా ఇది అనేటువంటిది అందరికీ తెలియపరిచారు పాత జాతరలో కూడా. ఈ సందర్భంగా వారి యొక్క కృషి, వారి యొక్క నిజాయితీ, ఈ భక్తి, విశ్వాసం చాలా అంచెలంచెలం. ఇంతటితో ఇది ముందు తరాలకి ఆ యొక్క అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు కాకుండా ఎలా ముందున్నారో మిగిలిన కాలంలో కూడా మీ యొక్క అసోసియేషన్ కానీ మీ యొక్క యువతకు కానీ సందేశ రూపంగా పాత సంఘటనలు వివరించుకుని అప్పుడప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణంలో మాట్లాడుకుంటా తెలియపరచండి. అదే మా కోరిక. మత సామరస్యానికి ప్రతీకగా పండగల వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రశంసించారు.
పెన్షన్ మహల్లా గన్ బజార్ ఆఫ్ఘన్ వద్ద హిందువులు ముస్లింల ఆధ్వర్యంలో జష్నే ఈద్ మిలాదున్నబీ గణేష్ చతుర్థి ఊరేగింపును శుక్రవారం వినూత్న రీతిలో నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి తొలుత మహల్లాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వినాయకుని ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోదర భావానికి ప్రతీకగా హిందూ ముస్లింలు కలిసిమెలిసి పండుగలు నిర్వహించుకోవడం అభినందనీయమని అన్నారు. ఒకరి సాంప్రదాయాన్ని మరొకరు గౌరవించుకుంటూ సమాజంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నాయకులు మెలిపాక వెంకన్న, చౌటుపల్లి శ్రీను, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ఎస్కే జావిద్, రజాక్, సలీం, నజీర్, మహల్లా ప్రెసిడెంట్ షబ్బీర్ అలీ, షేక్ మున్నా, బొందెలి మస్తాన్, జీవన్, కాళేషా, సలీం, నాయబ్ తదితరులు పాల్గొన్నారు. కాగా వినాయకుని విగ్రహాన్ని స్వయంగా ముస్లిం సోదరులే ఊరేగింపుకు సిద్ధం చేయడం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. मुख्तलिफ सूरतें आयात की तिलावत की गई। मौला तबारक व तआला अपनी बारगाह में तबारक व तआला यहाँ जिस मिलाद की महफिल होता है, इसमें होने वाले हर तमाम किस्म की रुकावटों अगर बेहतर हो तो यहाँ जो शख्सियत एमएलए साहब को यहाँ जो आना हुआ है, मौला तआला अय्युहल्लज़ीना आमनु सल्लु अलैहि वसल्लिमु तस्लीमा नबीना मुहम्मद సైడ్ నుంచి చెప్తే మీరు కనబడతారండి. అందరికీ కూడా మిలాదున్నబీ శుభాకాంక్షలు. ఏదైతే ముస్లిం సోదరులందరూ పండుగ చేసుకుంటున్నారో అదేవిధంగా హిందూ సోదరులు కూడా ఏదైతే వినాయక చవితి చేసుకుంటున్నారో ఇద్దరు కలిసిమెలిసి ఈ రోజున పండుగని ఇక్కడ గన్ బజార్ సెంటర్లో చేసుకోవడం జరుగుతుంది. మరి హిందూ ముస్లింలు బాయి అన్నట్టు అందరూ కూడా మత సామరస్యాన్ని కాపాడుతూ మరి ఏలూరు నియోజకవర్గంలో ఇప్పుడు కూడా ముస్లిం సోదరులు కానీ హిందువులు కానీ కలిసిమెలిసి ఉంటున్నారు. అదే విధంగా ఉండాలి. దానికి ప్రతీకగానే ఈ రోజున ఈ ఊరేగింపు అవ్వచ్చు, వాళ్ళ పండుగ అవ్వచ్చు, కలిసిమెలిసి చేసుకుంటున్నారు. దానికి నన్ను కూడా ఆహ్వానించిన పేద నేను కూడా రావడం జరిగింది. అందరికీ కూడా ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు కానీ అలా హిందూ సోదరులకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మనందరం కూడా అన్నదమ్ములాగా ఇప్పుడు కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద, వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 8 నుంచి 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 80 జంటలు పాల్గొన్నాయి. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
మేరకు విజ్ఞప్తి. ఆలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ కవర్లు నిషేధించడమైనది కావున భక్తులు గమనించవలసినదిగా తెలియజేయడమైనది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగే ప్రజా ఆందోళనలు పోరాటాలకు మద్దతు ఇవ్వాలని, సిపిఎం పార్టీకి ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరుతూ ఈ నెల 8, 9, 10 తేదీల్లో సిపిఎం పార్టీ ఏలూరు నగరంలో ఇంటింటికి సిపిఎం అనే పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి రవి విజ్ఞప్తి చేశారు. శనివారం స్థానిక పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలూరు నగరంలో ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులను ప్రజా ప్రతినిధులను డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ప్రధాన కేంద్రమైన ఏలూరులోని ప్రజా సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరులో కొత్తూరు, పోణంగి, మాదేపల్లి ప్రాంతాల్లో ఇందిరమ్మ కాలనీలతో పాటు కుమ్మర్రేవులో నివాసం ఉండే ప్రజలకు కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని అన్నారు. శనివారపేటకు వెళ్లే దారిలో ఉన్న కాజ్వే స్థానంలో వంతెన నిర్మించాలని ప్రజానికం కోరుకుంటున్నా అధికారులకు ప్రజా ప్రతినిధులకు పట్టడం లేదని అన్నారు. సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న కాలంలో సిపిఎం పార్టీ ప్రజల కోసం ప్రజలు నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకి కావలసిన ఆర్థిక సహకారాన్ని ప్రజలే అందజేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకని ఈ నెల 8, 9, 10 తేదీల్లో ఏలూరు నగరంలో సిపిఎం పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వస్తున్నారని వారికి విరాళాలు ఇచ్చి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏలూరు నగర సిపిఎం కార్యదర్శి పంపన్న రవి, నాయకులు ఎం ఇస్సాకు, జి గోపి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఏలూరులో ఉన్నటువంటి అనేక మురికి వాళ్ళు ఉన్నాయి. ఆ మురికి వాళ్ళకి సంబంధించిన దాంతోపాటు పేదలు నివసించే ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలకి వాస్తవంగా ప్రభుత్వం జీవో నెంబర్ 30 ప్రకారంగా వాళ్ళకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయాలి. ఆగస్టు 15కి ఇస్తామని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఏలూరు నగరంలో ఒక్కళ్ళకు కూడా పట్టా ఇచ్చే కార్యక్రమం చేయలేదు. ఏలూరులో కొమ్మర్రేవు కానీ, దక్షిణపు వీధి కానీ, అన్నే నగర్ కానీ, అలాగే ఇంకా వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని, ఇళ్ళు వేసుకుని అక్కడ నివసిస్తూ ఉన్నారు. రెండోది, దాంతోపాటు గవర్నమెంట్ నిర్మించినటువంటి కాలనీలు కూడా ఉన్నాయి. పోణంగి కానీ, లేకపోతే ఇందిరమ్మ కాలనీ కానీ, ఇట్లాంటి కాలనీల ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించే చర్యలు కూడా ఇంతవరకు ప్రాథమిక చర్యలు కూడా తీసుకోవట్లేదు. అక్కడ కనీసం తాగే నీళ్లు కూడా ఉప్పు నీరు లేకపోతే శుద్ధ నీరు సప్లై అవుతుంది. ఏలూరు జిల్లా కేంద్రం, స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిపోయింది. అయినా ఈ రోజుకి కూడా తాగడానికి సంబంధించిన ఒక సాధారణ మంచినీళ్ళు కూడా అందించలేనటువంటి దుస్థితిలో ఏలూరులో ఉన్నటువంటి పాలకులు వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్ నేతలు కానీ, అధికారులు కానీ, లేదా ఎమ్మెల్యే, ఎంపీలు కానీ దానికి తగ్గ చర్యలు తీసుకోవట్లేదు. ఆర్భాటంగా ప్రకటించారు ఇది స్మార్ట్ సిటీ అని. కానీ ఏ రూపంలోనూ స్మార్ట్ కాదు, అన్ని సమస్యలకు సంబంధించిన సిటీగానే ఇది కొనసాగుతూ ఉంది. వివిధ రాజకీయ పక్షాలతో పాటు సిపిఎం పార్టీగా మేము కూడా పలు సమస్యల మీద ఈ ఉద్యమాలు నిర్వహించాం. భవిష్యత్తులో కూడా ఉద్యమాల్ని తీవ్రతరం చేయాలని అనుకుంటున్నాం. అట్లాంటి కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించుకుని ముందుకు వెళ్తున్నాం. ఉద్యమాల్లో ప్రజలందరూ కలిసి రావాలని, అలాగే వీటి నిర్వహణ కోసం సిపిఎం పార్టీకి సహకరించమని చెప్పేసి, ఆర్థికంగా సహకరించమని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఇందుకోసం ఏలూరు నగర కమిటీతో పాటు జిల్లా కమిటీ యొక్క సహకారంతో కూడా ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. రాబోయే కాలంలో ఈ సమస్యల మీద పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించేదానికోసం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి తరఫున తెలియజేస్తాం. కె శ్రీనివాస్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. ఈ నెల 8, 9, 10 తారీఖుల్లో ఏలూరు నగరంలో ఇంటింటికి సిపిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇంటింటికి సిపిఎం అనే కార్యక్రమాన్ని ఏదైతే ఉన్నదో ఈ 3 రోజుల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నగరం మొత్తంగా సిపిఎం పార్టీ శ్రేణులు పర్యటన చేయబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అలాగే సిపిఎం పార్టీ నిర్వహించే కార్యక్రమాలకి, ప్రజా ఉద్యమాలకి ప్రజలందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఏలూరు నగరంలో ఇవాళ స్మార్ట్ సిటీగా చెప్తున్న ఏలూరు నగరంలో సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సమస్యలు మేట వేసి ఉన్నాయి. మరి ఆ సమస్యలు పరిష్కారం చేయడంలో పాలక వర్గాలు విఫలమైన పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఇళ్ల స్థలాలే కాకుండా రోడ్లు, డ్రైనేజీ ఇట్లాంటి సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఇవాళ మురుగు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నది. దీనివల్ల దోమలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటి నివారణ కోసం కూడా తగిన చర్యలు ఉండడం లేదు. కాబట్టి ఈ రకంగా ఎక్కడ చూసినా ఏలూరు నగరంలో పేరుకే ఇవాళ ఇది కార్పొరేషన్ తప్ప ఇవాళ సమస్యలు మాత్రం అనేక సమస్యలు ఈ నగరంలో ఉన్నాయి. ఈ సమస్యలన్నింటిని కూడా పరిష్కారం చేయాలి. రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం విస్తృతంగా పెద్ద ఎత్తున ఆందోళన, పోరాట కార్యక్రమాలు చేయబోతా ఉన్నది.
కాబట్టి ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నెల 13వ తేదీన భీమడోలు కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సివిల్ జడ్జి ఎస్ ప్రియదర్శిని నూతక్కి తెలిపారు. శనివారం భీమడోలు కోర్టు ఆవరణలో దెందులూరు, భీమడోలు, ద్వారకా తిరుమల మండలాలకు చెందిన పోలీసు అధికారులు, భీమడోలు కోర్టు బార్ అసోసియేషన్ అడ్వకేట్లు, కోర్టు కానిస్టేబుళ్లతో న్యాయమూర్తి లోక్ అదాలత్ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సెప్టెంబర్ 13వ తేదీ ఉదయం 10 గంటల నుంచి భీమడోలు కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, చిట్స్, ఫైనాన్స్కు సంబంధించిన కేసులు, టెలిఫోన్ బకాయిలు, పంచాయతీ పరిధిలోని ఇంటి, నీటి పన్ను వివాదాలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకోబడిన సివిల్ కేసుల్లోని కోర్టు ఫీజులను తిరిగి కోర్టు ఫీజు చెల్లించిన వారికి ఇవ్వబడుతుందని, కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని డబ్బు, సమయాన్ని ఆదా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భీమడోల్ సిఐ యూజే విల్సన్, ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్, భీమడోల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె గీతాంజలి, అడ్వకేట్లు పాల్గొన్నారు. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదల బాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో
డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్, అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు. ఫోన్స్ 9505340399, 7382481448 and 8247552456. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ. 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అటానమస్, కొత్త బస్ స్టాండ్ దగ్గర, జిఎన్టీ రోడ్, ఏలూరు. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి. ఐఓపీఏఆర్, ఓపీజీ, సిబిసిటి, ఆర్జీబీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో ఈహెచ్ఎస్ సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి,
ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647 898-898-4748. ప్రభావం నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ఈఎన్టీ వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, కేకేఎస్ వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. ఏలూరు తూర్పు వీధిలో వేంచేస్తున్న గంగానమ్మ మహాలక్ష్మమ్మ పోతురాజు బాబుల దేవాలయం నందు గంగానమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు రజిత శతకకు ద్రవ్య రూపేణ సహకరించిన పోషకల ఫలకం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యులు వంకినేని భానుప్రకాష్, వంకినేని కిరణ్ కుమార్, వంకినేని మహేంద్ర కుమార్, వంకినేని సాయిబాబా, వంకినేని రఘుకుమార్, ముసునూరు బాలాజీ, పొట్లూరు సత్యకుమార్, వంకినేని ఆహ్లాద, వంకినేని పృథ్వీకృష్ణ, కలగర శివరామకృష్ణ ప్రసాద్, ఎడ్లపాటి రాము, గోవాడ రామకృష్ణ పాల్గొన్నారు. 10th విజువల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై చేస్తున్న పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్ విధించిన సుంకాలను రద్దు చేసే విధంగా భారత ప్రభుత్వం అమెరికాపై ఒత్తిడి తేవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బాలరాం, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు యు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం వామపక్షాల పిలుపులో భాగంగా ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమానికి సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బద్దా వెంకట్రావు అధ్యక్షత వహించారు. వామపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ భారతీయ సరుకుల కోసం దిగుమతులపై ట్రంప్ సర్కార్ సుంకాన్ని 50% పెంచడాన్ని నిరసించారు. భారతీయ సరుకులపై 50% దిగుమతి సుంకాన్ని విధించడం వలన మన దేశీయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. మన ఎగుమతులపై సుంకం పెంచి మరోవైపు అమెరికా నుండి వ్యవసాయ ఉత్పత్తులను పన్నులు లేకుండా దిగుమతి చేసుకోవాలని షరతులు పెడుతుందని విమర్శించారు. నిరసన కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు బండి వెంకటేశ్వరరావు, ఉప్పులూరి హేమశంకర్, రెడ్డి శ్రీనివాస్ డాంగే, పుప్పాల కన్నబాబు, డిఎన్విడి ప్రసాద్, ఆర్ లింగరాజు, కె శ్రీనివాస్, పంపన రవికుమార్, ఎర్రా శ్రీనివాసరావు, మంగం అప్పారావు, మేసాల వెంకటరమణ, కోరాడ అప్పారావు, గడసాల రమణ, కురెళ్ల వరప్రసాద్, ఏ లక్ష్మీంద్ర, కొండేటి బేబీ, ఎండి హకీం, భజంత్రి శ్రీనివాసరావు, కె రాంబాబు, కె సుధారాణి, జి స్వాతి, యు లక్ష్మి, ఎం విజయ, సూరిబాబు, జగ్గవరపు వెంకటరమణ, గురుమూర్తి, పి ఆదిశేషు, జి కోటేశ్వరరావు, ఎం ఇస్సాకు, జి గోపి, వివిఎల్ ప్రసాద్, అరుణతార నాగేశ్వరరావు, అన్నవరం దుర్గారావు, సాయి రమణ, వెంకటేష్, తాతారావు, మధ్య శ్రీను, నారాయణ, గోపి, భాస్కర్, డి విజయ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలపైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక రకాలుగా సుంకాలు విధించారు. ఈ సుంకాలనేవి గతంలో ఎన్నడూ లేని విధంగా భారత ప్రజల్లో అనేక రంగాలపైన తీవ్రమైన ప్రభావం చూపుతూ ఉంది. మన దేశం నుంచి ఎగుమతి చేసేటువంటి వస్తువుల మీద సుంకం వేశారు. ఆ దేశం నుంచి మన దేశానికి వచ్చేటువంటి దిగుమతులపైన సుంకాలు తగ్గించారు. ఈ రెండు రకాల విధానాల వల్ల
భారతదేశంలో వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, లేదా చేతి వృత్తులు కానీ అన్ని రంగాలు కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే అమెరికా సుంకాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారత ప్రభుత్వం ఈ సుంకాలకు వ్యతిరేకంగా దేశ ప్రజానీకాన్ని కలుపుకుని పోరాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వంపై అమెరికా ప్రభుత్వం, ట్రంప్ అధ్యక్షుడు సుంకాలు దారుణమైన రీతిలో విధించారు. పైకి 50% అని చెబుతున్నా ఆచరణలో 60% ఈ సుంకాలు ఉన్నాయి. ఈ సుంకాల విధింపు వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రంగాలు వ్యవసాయ రంగంలో, ఆక్వా రంగం, అలాగే తోళ్ల పరిశ్రమ, వజ్రాల పరిశ్రమ, ఇతర టెక్స్టైల్ పరిశ్రమలు ఇవన్నిటిని దెబ్బతీస్తాయి. ఈ రంగాల మీద ఆధారపడి ఉన్నటువంటి కోట్లాది మంది రైతులు, కార్మిక వర్గం తీవ్రంగా నష్టపోతారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట మాట్లాడట్లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడమే మర్చిపోయారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు కూడా నోరు మెదపట్లేదు. అంటే ఈ ముగ్గురు కూడా అటు మోడీ గారికి, ట్రంప్కి కూడా భయపడుతున్నట్టుంది. ఇప్పటికైనా దేశ ప్రయోజనాల్ని, రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడేలాగా ఈ సుంకాలు ఎత్తివేసేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. వామపక్షాలు చేస్తున్నటువంటి ఆందోళనలో ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొనాలని, మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రష్యాకి, ఉక్రెయిన్కి తగువ పెట్టిందేమో ట్రంపే, కానీ ఆయన ఏమంటాడంటే ఆ యుద్ధం జరగడానికి కారణం భారత రష్యా దగ్గర ఆయిల్ కొంటుంది కాబట్టి ఆ డబ్బుతో యుద్ధం చేస్తున్నారు ఉక్రెయిన్ మీద. మీరు కొనటం మానేస్తే యుద్ధం మానేస్తారు. అంటే ఇది తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారా అంటే దూడగడ్డిగా అన్నట్టుగా ఉంది. ఇది ఇతను చెప్పే మాటలు కూడా సవ్యంగా లేవు. దాంతోపాటు మన మీద ఆగస్టు 27 నుంచి 50% సుంకాలు పెంచారు. ఇది అన్ని రంగాల మీద ఉంది. అందులో వాటితో పాటు గార్మెంట్ రంగం మీద కూడా ఉంది. దాని మీద లక్షల మంది మహిళలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా తీవ్రంగా నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఈ సమస్యకు తక్షణ పరిష్కారం దొరకదని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వామపక్షాల ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని ద్వారకా తిరుమలలోని కొప్పిశెట్టి వారి వీధిలో కొలువుదీరిన గణపయ్యను శుక్రవారం రాత్రి పంగిడిగూడెంలో నిమజ్జనం చేశారు. ముందుగా పందిరి వద్ద నిర్వాహకులు స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ప్రత్యేక పుష్పాలంకరణ చేసిన వాహనంలో స్వామివారిని ఉంచారు. అనంతరం కేరళ వాయిద్యాలు, మేళతాళాలు, డోలు, సన్నాయి వాయిద్యాలు, చిత్ర విచిత్ర వేషధారణలు, తీన్మార్, డీజే సౌండ్లతో సందడి నడుమ అట్టహాసంగా క్షేత్ర పురవీధుల్లో స్వామివారిని ఊరేగించారు. ప్రతి ఇంటి ముందు స్వామివారికి భక్తులు హారతులు పట్టారు. ఆ తర్వాత రాత్రి పంగిడిగూడెంలోని పోలవరం కాలువలో నిమజ్జనం చేశారు.
మహాగణపతి ఆలయ ఆవరణలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు భీమడోలు పరిసర ప్రాంతాల్లో ఉపాధ్యాయులుగా హెచ్ఎంగా విధులు నిర్వహించి ఇటీవల రిటైర్ అయిన ఉపాధ్యాయులు తుమ్మల ఉమామహేశ్వరరావును గణపతి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన పూర్వ విద్యార్థులు, గ్రామస్తులు మాట్లాడుతూ ఆయన ఖ్యాతిని వివరించారు. ఆలయ చైర్మన్ దత్తాడ శ్రీనివాసరాజు మాట్లాడుతూ రిటైర్డ్ టీచర్ ఉమామహేశ్వరరావు ఉపాధ్యాయుడిగానే కాకుండా పలు సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారని, మానవతా భీమడోలు మండల అధ్యక్షులుగా, లయన్స్ క్లబ్ అధ్యక్షుల పదవులు చేపట్టి సమర్థవంతంగా పనిచేసిన ఆయన సేవలు గొప్పవన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సత్యేంద్ర, బ్రహ్మారావు, మండే సుధాకర్, మానస రవీంద్ర, గౌతమ్, కొండపల్లి శివ, కమిటీ, గ్రామస్తులు పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ అధినేత జిల్లా 16 గారు దిశాలు సత్కరించారు. ప్రిన్సిపల్ శ్రీ రవీంద్ర గారు దిశాకి సత్కరిస్తారు. వారి యొక్క మాస్టర్ గారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు. రవీంద్ర ఈ పక్క రండి సార్, నా పేరు చెప్పిన మాస్టర్ గారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు. అంత 90 క్లాస్ గారు ఎక్కడున్నా న్యాయం దగ్గర కనబడవలసిందిగా కోరుతున్నాం. మండ పాలకులు గారు పుస్తకాలతో సత్కరిస్తున్నారు. తదుపరి కళాశాల ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ డిప్యూటీ సుబ్రహ్మణ్యం గారు, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు కవితా మేడం గారు, లావణ్య మేడం, వారి మామగారు, అల్లుడు మామగారు ఇద్దరు కూడా దండాలు పెట్టుకున్నారండి. కుమారుడు బుకేతో సత్కరిస్తున్నారు. సత్యదేవాయ ధీమహి దయాత్తు సాయేశ్వరాయ విద్యుత్ శాంతి. 15 రోజులు ఆ స్టేజింగ్ ఎందుకు తీసి 1000 రూపాయలు ఇచ్చాం. సెకండ్ ఇయర్ 5 మందికి వచ్చిందండి. 5 మందికి ఇస్తే అదే అక్కడ వయసు మీద కూర్చొని ఉమామహేశ్వరరావు గారి సన్మానం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే తుమ్మల వెంకట ఉమామహేశ్వరరావు గారు చేసిన సేవలకి మరి కమిటీ తరఫున మరి వారికి సన్మానం కార్యక్రమం మరి ఏర్పాటు చేశాం. రిటైర్మెంట్ 2020 కరోనా బాగా ముమ్మరంగా ఉన్న రోజుల్లో అయింది. అప్పుడు కర్ఫ్యూ నడుస్తుంది. రిటైర్ అయిపోయాము. ఇంట్లోంచి బయటకు వచ్చే అవకాశం కూడా లేదు. ఆ రోజు కూడా ఈ సుధాకరంలో గోపి సార్ వచ్చి ఇంటికి వచ్చి దండేసి వెళ్ళారు. రిటైర్ అయిపోయిన రోజున అయ్యో రిటైర్మెంట్ అంటే అందరూ కలిసేవారు, అది అవలేదనుకున్నాం. దేవుడి దయ వల్ల మహాగణపతి దేవాలయం ఇవాళ నేను రిటైర్మెంట్ ఫంక్షన్ అనుభవిస్తున్నా. ఆ సంతోషాన్ని అందరూ చెప్తున్నా, మనం ఏ పని చేసినా కూడా ధర్మాన్ని రక్షించండి, అది మనల్ని కాపాడుతుంది. మనందరం కూడా ఎప్పటికీ కూడా ఇదే రకంగా ప్రయాణం చేద్దాం ఉన్నంతకాలం. ఆ భగవంతుడు మీ అందరినీ కూడా ఎల్లవేళ కాపాడి రక్షించాలని మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గ్రామ పంచాయతీలో రజకులు కేటాయించిన చెరువుల లీజు లేకుండా శాశ్వత హక్కు కల్పించాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు, రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య కోరారు. శనివారం ఉమ్మడి జిల్లా రజక సంఘ భవనంలో ఆయన మాట్లాడుతూ, నూజివీడు నియోజకవర్గం, ఏలూరు జిల్లా, దెందులూరు నియోజకవర్గం, పోలవరం నియోజకవర్గం, డిప్పకాయలపాడు తదితర గ్రామాల నుండి వచ్చిన రజకులు వారి సమస్యలను అధ్యక్షుల దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 101లో రజక విశ్రాంత భవనాల మరమ్మతులకు 3 లక్షలు, ధోబీఘాట్స్కి 10 లక్షలు మంజూరు చేశారే గానీ నిధులు విడుదల చేయలేదని, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి నిధులు విడుదల చేసి రజక వృత్తిదారులను ఆదుకోవాలని ఆయన అన్నారు. దెందులూరు నియోజకవర్గం కొవ్వలి గ్రామ రజకులు సుమారు 75 మంది సంఘంలో ఉన్నారని, వారి నూతన కార్యవర్గాన్ని జిల్లా సంఘ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులుగా గోవాడ శ్రీరాములు, గొల్లపూడి వెంకటేశ్వరరావు, వీరవల్లి సుబ్బారావు, అధ్యక్షులుగా గోవాడ సుబ్రహ్మణ్యం, సెక్రటరీగా గోవాడ దుర్గాప్రసాద్, వైస్ ప్రెసిడెంట్గా గోవాడ రాము, జాయింట్ సెక్రటరీగా అంజి, కోశాధికారిగా సురుగులు కోటేశ్వరరావు మరియు సలహా సభ్యులుగా గొల్లపూడి సోమయ్య, గోవాడ ఆంజనేయులు, కూరపాటి లక్ష్మి మరియు గోవా సావిత్రిని ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ రజక నేతలు కొమ్మంటి మురళి, పట్టాలు శ్రీనివాస్, గొల్లపూడి వెంకటేశ్వరరావు, సాంబశివరావు, లక్ష్మీ ప్రసన్న, కడ్డీలు సుబ్బయ్య మరియు గోవాడ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పూర్వపాటి వెంకటేశ్వర గారు కానీ, బాబా సుబ్బారావు గారు కానీ, వెంకటేశ్వర గారు కానీ, గొల్లపూడి వెంకటేశ్వర గారు, కాశీ గారు, ఇటువంటి మహానుభావులందరూ ఉండి జిల్లా సంఘానికి అనుకూలంగా ఉండేవారు. ఆ సంఘం వారు అంతరించిన తర్వాత వారి బిడ్డలు మనవులు కూడా ఈ రోజున సంఘంగా ఇక్కడికి వచ్చారు. చాలా ఐక్యత సంఘాన్ని నడుపుకున్నారు. గౌరవాధ్యక్షులుగా బాబా శ్రీరాములు, గొల్లపూడి వెంకటేశ్వర గారు, వీరవల సుబ్బారావు గారు గౌరవాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గోవా సుబ్రహ్మణ్యం గారు, తన సెక్రటరీగా గోవా దుర్గాప్రసాద్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా గోవా రాము గారు, జాయింట్ సెక్రటరీగా గోవా నంది, అదేవిధంగా ట్రెజరర్గా దుర్గుడి కోటేశ్వరరావు గారు, మెంబర్స్గా గొల్లపూడి సోమయ్య, గోవా ఆంజనేయులు, పూర్వపాటి లక్ష్మి అండ్ దాని గోవా సారథి మొదలగు వారిని కూడా వీళ్ళ నూతన కార్యవర్గాన్ని అనుకున్నారు. వీళ్ళు సంతోషంగా సంఘాన్ని అనుకుంటాము. ఈ రోజున జిల్లా సంఘంలో తెలియజేస్తున్నారు. ఇందులో మనం పవన్ గ్రామంలో దారుణం సుమారు 60 కుటుంబాల వారు ప్రతిపత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈరోజు మేము జిల్లా సంఘం మన కట్లయ్య గారి దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే మా యొక్క నూతన కార్యవర్గాన్ని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించి కొత్త కార్యక్రమాన్ని ఎన్నుకోవాలని రావడం జరిగింది. ఆ ఎన్నుకోవడం కాబట్టి మా యొక్క పౌరి గ్రామ రజక సంఘానికి పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వం గారి తరఫున అలాగే ఆయన తరఫున కూడా మాట్లాడాలని కోరుతున్నాం. బెంగళూరు మండలం పౌరి గ్రామం రజక సంఘం సభ్యులు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను ఇంచుమించు 4వ తరగతి 5వ తరగతి నుంచి చూస్తున్నాను. మా కట్లే గారి ఆ రోజు ఎట్లా ఉన్నారో ఈరోజు అదేవిధంగా అదే ఎనర్జీతో మా సంఘం కోసం ఆయన పాటుపడే విధానం నన్ను ఎంతగానో ఆకర్షించింది. కాబట్టి ఈ రోజున ఆయన ఆధ్వర్యంలో ఆయన అడుగుజాడల్లో మేము కూడా నేర్చుకుంటూ ముందుకెళ్ళాలని, దానికి ఆయన సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని శనివారం హాస్య నటుడు గిరి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. అనంతరం బంగారు వాకలి గుండా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ముఖమండపంలో వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆలయంలో హాస్యనటుడు గిరితో ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా పెదవేగి మండలం రామసింగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎంపిక కావడం ఎంతో సంతోషదాయకమని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టీవీ పద్మావతి పేర్కొన్నారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆమె మాట్లాడుతూ ఒకే పాఠశాల నుండి 2 ఉపాధ్యాయులు ఎంపిక కావడం పట్ల పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థులు గ్రామస్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని, ఉపాధ్యాయులుగా వారు అందించిన సేవలకు గాను ఈ అవార్డు రావడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందని, ఈ అవార్డు రావడానికి
సహకరించిన తమ పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన శ్రీనివాసరావు, జె రామకృష్ణను పాఠశాల ఉపాధ్యాయులు బొకేలు, సాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగార్జున, లక్ష్మీనారాయణ, జిఎస్ఆర్ తదితరులు పాల్గొన్నారు. మన పాఠశాల నుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకి మన పిడి సారు, పిఎస్ సారు జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ సెప్టెంబర్ 5 గురు పూజోత్సవం సందర్భంగా ఈ 2025లో జిల్లా స్థాయిలో మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మా పాఠశాల ప్రథమ సహాయకులైనటువంటి శ్రీ వి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ మాస్టర్ అయినటువంటి శ్రీ జమ్మా రామకృష్ణ గారు, ఇద్దరికి కూడా మా పాఠశాల నుంచే జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా వారు ఎంపిక కావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. మా పాఠశాల సిబ్బంది తరఫున, మా పాఠశాల యాజమాన్య కమిటీ తరఫున, విద్యార్థులందరి తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాము. మరి వారితో ఈ విధంగా మా అందరికీ నమస్కారం. పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే పిఎస్హెచ్ఎం గారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి 2025 సంవత్సరానికి గాను జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు తీసుకోవడం అనేది ఎంతో ఆనందదాయకంగా ఉంది. 29 ఏళ్ళ సర్వీస్లో మరి అటు విద్యారంగానికి కానీ, అటు సోషల్ సర్వీస్లో కానీ, అటు ఎన్నో చూసుకున్నా మరి కష్టపడి వృత్తినే దైవంగా భావించి, మరి ఇది ఎలాగంటే ఇది నా ఒక్కడి వల్లే సాధ్యం కాకపోవచ్చు, కానీ ఒక టీం ఎఫర్ట్గా ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ స్కూల్లో పనిచేసినా కూడా మరి ఒక టీం ఎఫర్ట్గానే ముందుకు వెళ్ళడం జరిగింది. మరి దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పెద్దవేగి ఎంపీడీఓ పి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక రకాల సేవలను అందిస్తోందని, సచివాలయ సిబ్బంది ప్రతి నెల 5వ తేదీన ప్రతి ఇంటికి వెళ్లి వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే ప్రజలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు, ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఉంటాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల మేరకు GSWS డిపార్ట్మెంట్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ అనేది ప్రారంభించడం జరిగింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ప్రకారము పంచాయతీలోని సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రతి నెల 5వ తేదీ నాడు ఆయా సచివాలయాల్లో లేదా గ్రామ పంచాయతీల్లో డోర్ టు డోర్ వెళ్ళి అక్కడ వాట్సాప్ ద్వారానే ప్రభుత్వం ఇచ్చేటటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో ఆ 709 సర్వీసెస్ వాట్సాప్ ద్వారానే ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్ ద్వారా రిక్వెస్ట్ పెట్టడం కానీ, లేదంటే అమౌంట్ కట్టడం కానీ, లేదా సర్టిఫికేట్స్ కోసం అభ్యర్థించడం కానీ, ఇలా ఏది కావాల్సి వచ్చినా అప్లై చేసుకోవడానికి మరి సౌకర్యం కల్పించడం జరిగింది. దీని ప్రకారం ఇంటి వద్ద నుండే పౌరులు వారికి కావాల్సినటువంటి సర్వీసెస్ అన్నీ కూడాను, ఈవెన్ రైల్వే రిజర్వేషన్స్ దగ్గర నుంచి, సర్టిఫికేట్స్ దగ్గర నుంచి, శాండ్ కావాలన్నా ఇంకేం కావాలన్నా కూడాను దీని ప్రకారంగా వారు ఇంటి వద్ద నుంచి మొబైల్ ఫోన్ ద్వారానే సర్వీసెస్ రైట్ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. దీన్నే వాట్సాప్ గవర్నెన్స్ అని మనం తెలియజేస్తున్నాం. ఇది సామాన్య ప్రజలకు తెలియడం కోసము ప్రతి నెల 5వ తేదీ నాడు సచివాలయ సిబ్బంది డోర్ టు డోర్ వెళ్ళి వారి యొక్క మొబైల్ ఫోన్లో దీనికి సంబంధించినటువంటి యాప్ ఇన్స్టాల్ చేయటము, వారి నుండి ప్రతి ఇంటి వద్ద నుంచి ఒక ఫ్రీ సర్వీస్ కానీ, ఒక పెయిడ్ సర్వీస్ కానీ వారి యొక్క కోరిక ప్రకారము అక్కడ చేయించి డెమో చూపించడం అనేది జరుగుతుంది. దీంట్లో ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి, అలాగే కొన్ని పేమెంట్ సర్వీసెస్ ఉన్నాయి. 2 రకాల సర్వీసులు కలిపి మొత్తం 709 సర్వీసుల కోసం ఎక్కడికి ప్రయాసపడి వెళ్లకుండా మొబైల్ ఫోన్ ఉన్నట్లయితే దాని ద్వారానే చేసుకునే అవకాశాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన విషయాన్ని
ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మండల కేంద్రమైన పెదవేగిలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శనివారం మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ తాతా శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలను 9 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన అనంతరం ఈరోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధన కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు ఇతర గ్రామాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అన్న సమారాధనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ తాతా సత్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎం రమేష్ గారు స్వామివారి భక్తి గారు నెంబర్గా సమర్పించున్నారు. వారిని నవరాత్రుల సందర్భంగా ఎక్కువలోకి ఇప్పుడు గర్భపూర్ ఎలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. భక్తులు వీరెడ్డి శ్రీనివాసరావు గారు స్వామివారి భక్తితో సమర్పిస్తున్నారు. స్వామివారి కుటుంబంలోంచి విగ్రహాలు ఎల్లవేళ కాపాడాలని ప్రార్థిస్తున్నాము. అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. కావున యావన భక్తులు విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.